మరి హిప్పోక్రటీస్ అనేటటువంటి ఇతను మూర్తిమత్వాన్ని వివరించడానికి ఇతను చిత్తరసాల ఆధారంగా ఇతను వర్గీకరణ చేయడం జరిగింది. మరి ఇతను చేసినటువంటి వర్గీకరణను ఒక సింపుల్ కోడ్ తోటి ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చో చూద్దాం. సో ఇక్కడ చెప్పేటటువంటి కోడ్ అనేది జస్ట్ మనం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవడానికి కోసమే, కానీ ఎవరినో ఏదో కించపరచడానికి కానీ ఏదైనా లేకపోతే ఇబ్బంది పెట్టే విధంగా కానీ ఎలాంటి కోడ్స్ అనేవి లేవు. జస్ట్ మన కోసం ఏంటంటే ఎగ్జామ్ లో మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవడం కోసం మనం ఈ కోడ్స్ అనేవి మనం తయారు చేసుకుంటున్నాం. ఓకే, చూడండి. మరి హిప్పోక్రటీస్ కి పైత్యం ఎక్కువయ్యి ఇతను ఏం చేశాడు, టీలో విషం కలుపుకొని ఉత్సాహంగా తాగితే శ్లేష్మపు వాంతి చేసుకున్నాడు. హిప్పోక్రటీస్ అనేటటువంటి వ్యక్తి ఉత్సాహంతో అతను టీలో విషం కలుపుకొని తాగితే శ్లేష్మపు వాంతి చేసుకున్నాడు. హిప్పోక్రటీస్ కి పైత్యం ఎక్కువయ్యి టీలో విషం కలుపుకొని ఉత్సాహంగా తాగితే శ్లేష్మపు వాంతి చేసుకున్నాడు. సో ఇది మనకి కోడ్. హిప్పోక్రటీస్ కి పైత్యం ఎక్కువయ్యి టీలో విషం కలుపుకొని ఉత్సాహంతో తాగుతూ ఉంటే శ్లేష్మపు వాంతి చేసుకున్నాడు. సో ఇది మనకు 2-3 సార్లు మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది. సో కాబట్టి హిప్పోక్రటీస్ అనగానే మనకి హిప్పోక్రటీస్ కి పైత్యం ఎక్కువయ్యి టీలో విషం కలుపుకొని ఉత్సాహంగా తాగుతూ ఉంటే శ్లేష్మపు వాంతి చేసుకున్నాడు. సో కాబట్టి దీంట్లో మనకి ఇవన్నీ ఉన్నాయి చూడండి. హిప్పోక్రటీస్ కి పైత్యం ఎక్కువయ్యి అంటే పైత్య ప్రకృతి. ఓకే, టీలో విషం కలుపుకొని అంటే ఇక్కడ విషం అంటే ఏంటి, విషణువు. తర్వాత ఉత్సాహంతో తాగితే అన్నాను, అంటే ఉత్సాహంతో అంటే ఔత్సాహికులు. తర్వాత తాగితే ఏంటి, శ్లేష్మపు వాంతి చేసుకున్నాడు. అంటే శ్లేష్మపు అంటే ఏంటి, శ్లేష్మ ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు. సో కాబట్టి ఈ విధంగా మనకి హిప్పోక్రటీస్ వర్గీకరణలో మనకి 4 రకాలైనటువంటి వాళ్ళు, అంటే పైత్య ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు, విషాణువు, తర్వాత ఔత్సాహికులు, శ్లేష్మ ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. సో కాబట్టి సింపుల్ ఈ కోడ్ తోటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. హిప్పోక్రటీస్ కి పైత్యం ఎక్కువయ్యి టీలో విషం కలుపుకొని ఉత్సాహంగా తాగుతూ ఉంటే శ్లేష్మపు వాంతి చేసుకున్నాడు. సో ఇది మనకి సింపుల్ కోడ్ తోటి ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఖచ్చితంగా ఇట్లాంటి కొన్ని కోడ్ కూడా మనకి గుర్తున్నట్లయితే ఈజీగా మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. మనకి హిప్పోక్రటీస్ వర్గీకరణ, క్రేస్మర్ వర్గీకరణ, స్పాంగర్ వర్గీకరణ, యాంగ్ వర్గీకరణ, ఓకే, తర్వాత ఈ విధమైనటువంటి వర్గీకరణలో మనకి కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఒకరి యొక్క అంశాలు ఇంకొకరు చెప్పినటువంటి అంశాల్లో కన్ఫ్యూజ్ గా లేకుండా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.